ఈ వీడియోలోని పైథాన్ ప్రోగ్రామింగ్‌లో ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్ ఆపరేషన్స్ ఇంటిజర్స్ అండ్ స్ట్రింగ్స్‌లో ఏ విధంగా జరుగుతుంది అనేదైతే ఈ వీడియోలో చూద్దాము. ఇక్కడ నేను పైథాన్ ప్రోగ్రామింగ్ ఓపెన్ చేసి 2 ఇంటిజర్స్ మధ్య ఎడిషన్ అనేది చేస్తున్నాను. ఇంటిజర్స్ అంటే నంబర్స్. నేను ఇక్కడ 10 ప్లస్ 20 చేస్తే మనకు ఆన్సర్ ఎంతొస్తుంది? 30 వస్తుంది. సో, 2 ఇంటిజర్స్ మధ్య ప్లస్ అనే ఆపరేషన్ ఎడిషన్ చేస్తే అది సక్సెస్‌ఫుల్‌గా అవుతుంది. అలాగే 2 స్ట్రింగ్స్ మధ్య సెకండ్ వన్ మనకి స్ట్రింగ్ ప్లస్ స్ట్రింగ్ 2 స్ట్రింగ్స్ మధ్యన మనం ఎడిషన్ అనేది చేస్తే ఏ విధంగా వస్తుంది అని చూద్దాము. నేను దీనికోసం మై అని తీసుకున్నాను. అలాగే ప్లస్ క్లాస్. ఇక్కడ మై అనేది అలాగే క్లాస్ అనేది కూడా మనకి స్ట్రింగ్స్. ఇక్కడ మనం 2 ఇంటిజర్స్ మధ్య చేసేటప్పుడు దాన్ని ఎడిషన్ అంటాము. 2 స్ట్రింగ్స్ మధ్య ప్లస్ అనే ఆపరేషన్ చేసేటప్పుడు దీన్ని కంకాటనేషన్ అంటాము. సో, కంకాటనేషన్ చేస్తే మై క్లాస్ ఈ 2 కూడా యాడ్ అవుతున్నాయి. సో, ఎడిషన్ అనేది 2 ఇంటిజర్స్ మధ్య పాసిబుల్ అవుతుంది. 2 స్ట్రింగ్స్ మధ్యన కూడా పాసిబుల్ అవుతుంది. అలాగే ఒక ఇంటిజర్, ఒక స్ట్రింగ్‌ని మనం ఎడిషన్ చేస్తే ఏమవుతుంది అనేదైతే చూద్దాము. నేనిక్కడ 2 ప్లస్ క్లాస్. ఇక్కడ 2 అనేది ఇంటిజర్, మనకు క్లాస్ అనేది స్ట్రింగ్ కాబట్టి ఈ రెండిట్ల మధ్యన మనం ప్లస్ ఆపరేషన్‌ని ఇస్తే గనక మనకి ఎర్రర్ అనేది వస్తుంది. టైప్ ఎర్రర్. అన్‌సపోర్టెడ్ ఆపరెండ్ ఫర్ ప్లస్ ఇంటిజర్ అండ్ స్ట్రింగ్. ఇంటిజర్ అండ్ స్ట్రింగ్ మధ్యన మనకి అన్‌సపోర్ట్ ఆపరెండ్ టైప్ ఆఫ్ ఎస్ అనైతే టైప్ ఎర్రర్ అనేదైతే వచ్చింది. సో, మనకి ఒక ఇంటిజర్, ఒక స్ట్రింగ్ మధ్యన ఎడిషన్ అనేది పాసిబుల్ కాదు. అది మనకి టైప్ ఎర్రర్ వస్తుంది. అదే 2 ఇంటిజర్స్ మధ్యన అయితే ఓకే పాసిబుల్. 2 స్ట్రింగ్స్ మధ్యన కూడా మనకి ఎడిషన్ ఆపరేటర్ అదే కంకాటనేషన్ అంటాము. అది కూడా మనకు పాసిబులే. ఇప్పుడు మల్టిప్లికేషన్ అనేది చూద్దాము. ఇక్కడ మల్టిప్లికేషన్ అనేది 2 ఇంటిజర్స్ మధ్యన మల్టిప్లికేషన్. 2 ఇంటిజర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 అనేది ఇంటిజరు. అలాగే మనకి 2 అనేది కూడా ఇంటిజర్. ఈ 2 ఇంటిజర్స్ మధ్య మల్టిప్లికేషన్ పాసిబుల్. 3 ఇంటూ 2 ఈక్వల్ టు మనకి ఎంతొచ్చింది? 6 అనేది వచ్చింది కాబట్టి ఇది మనకి పాసిబుల్. అలాగే ఇప్పుడు 2 స్ట్రింగ్స్ మధ్యన మల్టిప్లికేషన్ చేస్తే స్ట్రింగ్ అండ్ స్ట్రింగ్ ఈ రెండిట్ల మధ్యన మల్టిప్లికేషన్ చేస్తే ఏ విధంగా వస్తుందో చూద్దాము. మై అనేది స్ట్రింగు. అలాగే నేనిక్కడ మల్టిప్లికేషన్ ఆపరేటర్‌ని అయితే యూజ్ చేస్తున్నాను క్లాస్. 2 స్ట్రింగ్స్ మధ్యన మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఇక్కడ కూడా టైప్ ఎర్రర్ వస్తుంది. కాంట్ మల్టిప్లై సీక్వెన్స్ బై నాన్ ఇంటిజర్ ఆఫ్ టైప్ స్ట్రింగ్. స్ట్రింగ్స్‌లో మనకిది టైప్ ఎర్రర్ అనేది వస్తుంది. 2 స్ట్రింగ్స్ మధ్యన మనం మల్టిప్లికేషన్ అనేదైతే చేయలేము. అలాగే ఒక ఇంటిజర్ అండ్ ఒక స్ట్రింగ్ వీటికి మనం మల్టిప్లికేషన్ చేస్తే ఏ విధంగా వస్తుందో చూద్దాము. 3 అనేది ఇక్కడ ఇంటిజరు. మనకి మల్టిప్లికేషన్ ఒక స్ట్రింగ్‌ని తీసుకుందాము. నేను క్లాస్ అనే ఒక స్ట్రింగ్‌ని అయితే తీసుకుంటున్నాను. ఈ రెండిట్ల మధ్యన మల్టిప్లికేషన్ అయితే యూజ్ చేస్తే అది పాసిబుల్ అవుతుంది. క్లాస్ అనేది 3 టైమ్స్ అయితే వస్తుంది. సో, మనకిక్కడ మల్టిప్లికేషన్ అనేది 2 ఇంటిజర్స్ మధ్యన పాసిబుల్ అవుతుంది. 2 స్ట్రింగ్స్ మధ్యన అయితే పాసిబుల్ అవ్వదు. ఒక ఇంటిజర్ అండ్ ఒక స్ట్రింగ్ మధ్యన అయితే పాసిబుల్ అవుతుంది. ఫ్రెండ్స్, ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్ అనేది ఇంటిజర్స్ అండ్ స్ట్రింగ్స్ మధ్యలో ఈ విధంగా అయితే చేస్తాము. ఎడిషన్ ఇంటిజర్స్‌లో చేసినప్పుడు ఎడిషన్ అని పిలుస్తాము. స్ట్రింగ్స్ మధ్యన చేసినప్పుడు కంకాటనేషన్ అని అయితే పిలుస్తాము. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.